మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేలున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు చాలు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేలున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఈ మాట బాప్తిస్మమిచ్చు యోహాను యూదయ అరణ్యంలో నుండి ప్రకటిస్తున్నాడు. సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్పి వాళ్ళు మారు మనసు పొంది యోర్దాను నది దగ్గరకు ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఇంకా మార్పు లేని ప్రజలతో ఏమండి, ఒకవేళ మారు మనసు పొంది ఫలాలు లేని ప్రజలతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడింది. ఏమండి, చెట్టుకి వేరంటే ఏడుంటది? భూమిలో ఉంటుంది. చెట్టు మొదలుకి గొడ్డలి పెట్టాడు దేవుడు. చెట్టు మొదలే పైన నరికిన చెట్టు మళ్ళీ చిగురేస్తుంది. అసలు వేరే నరికేస్తే మళ్ళీ చిగురు పెట్టే పరిస్థితి ఉండదు. అందుకని గొడ్డలి చెట్టు మొదలు వేరుకే పెట్టాడు. అంటే మనం ఎంతసేపు బ్రతుకుతామో తెలియదు, మన ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అందుకని గొడ్డలి వేరును పెట్టించాడు. నువ్వు ఫలించాలి ఫలించాలి ఫలించాలని దేవుడు నిన్ను చూసి కోరుకుంటున్నాడు, నిన్ను చూసి ఇష్టపడుతున్నాడు. ఇక నీవు ఫలించకుండా అలానే నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నరకబడతాం. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, మంచి ఫలములు ఫలింపనే ప్రతి చెట్టు. ఏమండి, ఫలాలు 2 రకాలు చెప్తున్నాడు ఇక్కడ. ఫలాలు 2 రకాలు. ఒకటి మంచి ఫలము, రెండవది పనికి మాలిన ఫలాలు. 2 ఫలాలు. అంటే కొన్ని చెట్లేమో అసలు ఫలించటంలా, అంటే ఫలించటం లేదంటే అసలు మారుమచ్చ లేదు. కొన్ని చెట్లు మారుమచ్చ పొందుతున్నాయి కానీ మంచి ఫలాలు కాయట్లా.